ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న ప్రీమియర్ లీగ్ ను ఏర్పాటు చేసినట్లు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నగుమల శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని పార్థసారథి నర్సింగ్ హోమ్ లో ఐఎంఏ ఆర్పీఎల్ కప్ ను లాంచ్ చేశారు. ఈ టోర్నమెంట్ లో 6 జట్లు పాల్గొనున్నాయి. వారు మాట్లాడుతూ ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ మార్చి 31 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ప్రెస్ టీమ్ కెప్టెన్ తాళ్లపల్లి ప్రశాంత్, లయన్ క్లబ్ సభ్యులు, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, టీమ్ కెప్టెన్లు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సొసైటీతో మనం ఇంటర్మీడియట్ కావాలి అంటే ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక మార్గంగా అనుకోండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్ల డివిజన్ తరఫున ఈసారి ఫస్ట్ టైం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 6 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం మన వెబ్లో ఇట్లాంటి ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని వచ్చిన ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఈ కార్యక్రమం పెట్టడానికి కృషి చేస్తున్న మన డాక్టర్స్ అందరికీ కూడా నా తరఫున మా పోలీస్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం పోలీస్ కాకుండా పోలీస్, ప్రెస్, లయన్స్ క్లబ్, ఇంకా లాయర్స్, టీచర్స్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక టీం తీసుకొని ఒక స్పోర్టివ్ మేనర్లో, ఒక ఆహ్లాదకరమైన మేనర్లో, ఏదో మనం కప్పు కోసం అని కాకుండా ఒక డిపార్ట్మెంట్ మధ్య ఒక ఇంటర్ కమ్యూనికేషన్ లాగా అందరికి ఒకరికి మధ్య ఒక అవగాహన కల్పించేటట్లుగా, ఒక హ్యాపీగా, ఒక అందరం మీ దాంట్లో మేము మా దాంట్లో మేము అన్నట్టుగా అందరం కలిసి హ్యాపీగా ఈ కప్పు నిర్వహించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మనం అందరం ఇప్పుడు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పనులలో అందరూ బిజీ ఉంటారు. డాక్టర్స్కి వాళ్ళు 24/7 ఉంటారు, పోలీసు 24/7 ఉంటారు, మన రిపోర్టర్స్ 24/7 ఉంటారు. వాళ్ళు ఇంకా టఫ్. నైట్ 12కి లేచిన వాళ్ళు, 1కి లేచిన వాళ్ళు, మన నేను నాకేదైనా ఇబ్బంది అంటే రాకపోతే నా పక్కన వాళ్ళు కూడా శ్రీనివాస్ వచ్చి అటెండ్ అవుతారు. కానీ వాళ్ళకి అది ఆ ఛాన్స్ కూడా ఉండదు. అదేవిధంగా టీచర్స్ కూడా ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్లతో బిజీ ఉంది. హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు మనం చూస్తాం చాలా చిన్న ఏజ్లో చిన్న కారణాలకి చాలా పెద్ద క్యాన్సర్ కానీ, ఇప్పుడు రీసెంట్గా గుండె హార్ట్ అటాక్స్ బాగా అవుతున్నాయి. ఇంకా వేరే రకాల అకారణంగా ప్రమాదాలకు, చాలా రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. అందరూ హెల్త్ని, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఒక స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరం. ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా మనం లాంచ్ చేసుకున్నాం, చాలా మంచిగా కూడా ఎండ్ చేసుకున్నాం. అందరం అన్ని వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి ఆడి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఇంకా మంచి కప్పులు పెట్టి మనం మంచి వేములవాడ నుంచి ఈ అన్ని డిపార్ట్మెంట్ మంచి స్పిరిట్ అనేది ముందుగా తీసుకుపోదాం. నేను ఇది మంచి సక్సెస్ కావాలని నా తరఫున అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక సూక్తి ఉంది. దాంట్లో భాగంగా అంటే సర్వీస్ చేయడమే కాదు, సొసైటీకి కూడా ఎంతో కొంత మనం అందించాలనే తపనలో భాగంగా ఈ డాక్టర్స్ అందరూ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే మనం ఆడడం చూసి నలుగురు కూడా అంటే క్రీడల వల్ల ఆరోగ్యం అనేది, శారీరక పటుత్వం, ఆరోగ్యం అనేది వస్తుందని ఒక మెసేజ్ అనేది వెళ్తుంది.